ప్రతి సోమవారం మండల కేంద్రంలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని రేగొండ మండల తహసీల్దార్ సత్యనారాయణ స్వామి అన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు రేగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ సత్యనారాయణ స్వామి తెలిపారు. ప్రజావాణిలో ఎక్కువగా సాదా బైనామాకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా పోయిన మండే రోజు మనకు ప్రజావాణి నిర్వహించింది. అలా 46 రావడం జరిగింది. 40 మాత్రం మొత్తం టోటల్గా సాదా బైనామా సంబంధించింది. గతంలో కూడా సాదా బైనామా ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి సాదా బైనామా ఆప్షన్ వస్తే ఆ 40 వాటిని పరిశీలించడానికి వీలవుతుందని చెప్పడం జరిగింది రైతులకు. తర్వాత మిగతా 6 మాత్రం వాళ్ళు ఏ మాడ్యూల్లో పెట్టుకోవాలో అన్ని పేపర్లు క్షుణ్ణంగా పరిశీలించి అవి సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకొని వాళ్ళకి ఏ మాడ్యూల్లో పెట్టుకోవాలని వాళ్ళకు రాసి ఇవ్వడం జరిగింది. ఒక స్లిప్పు మీ సేవలో కూడా తప్పుగా నమోదు చేయకుండా వాళ్ళకు కూడా జిల్లా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. రైతులు నష్టపోవద్దు, ఈ మాడ్యూల్లో కాదు ఇంకొక మాడ్యూల్లో పెట్టుకోవాల్సి ఉన్నాయని రిజెక్ట్ చేయకుండా ఉండడానికి గాను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా స్పెసిఫిక్గా ఒక 2 కాపీలు, ఒక జిరాక్స్ కాపీ మా దగ్గర పెట్టుకుంటున్నాం, ఒక జిరాక్స్ కాపీ ఒరిజినల్ పేపర్ ఏమో వారికి ఏ మాడ్యూల్లో పెట్టుకోవాలి, వాటి ఏమంటే ఏ ధృవీకరణ పత్రాలు పెట్టుకోవాలి. కొన్ని ఇన్కంప్లీట్ పెట్టుకోవడం వల్ల కూడా మేము ఫోన్ చేస్తే వాళ్ళు అందుబాటులో లేకపోవడం, దానివల్ల కూడా ఆలస్యం అయ్యేదాన్ని. అట్లా ఆలస్యం జరగకుండా ఉండాలనే ఉద్దేశం పడి క్లియర్గా మేము ఒక లిస్టు రాసి ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రకారంగా మాడ్యూల్ లిస్టు కూడా రైతులు కూడా గమనించుకోవాల్సింది ఒక ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది. మా దగ్గరే కాకుండా ప్రతి మీ సేవా కేంద్రంలో కూడా పెట్టడం జరిగింది. ఈరోజు కూడా మండే ఉంది కాబట్టి ఈరోజు కూడా మనం ప్రజావాణి నిర్వహించి వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఏదైతే కరెక్ట్గా ఉన్నదో వాటిని ఏ కరెక్ట్ మాడ్యూల్లో పెట్టుకోవాలో వాళ్ళకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఆప్షన్స్ కొత్తగా ఇప్పుడు ఏం లేవు. ప్రస్తుతం మాత్రం కొన్ని మాకు ఎంఆర్ఓ లెవెల్లో ఇచ్చిండు. ఏంటి అంటే జెండర్ కరెక్షన్స్, క్యాస్ట్ కరెక్షన్స్ అవన్నీ మా లెవెల్నే అయిపోతాయి. మిగతాయి కూడా ఆర్డీఓ లెవెల్లో, అడిషనల్ కలెక్టర్ లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో ఉన్నాయి. అన్నీ కూడా చాలా స్పీడ్గా చేయడం జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ అంతా కూడా రైతుల విషయంలో మాత్రం చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ కూడా ఇమ్మీడియట్గా మా దగ్గర పాండకలు కావాలంటే కూడా వితిన్ 1 డే ఇవ్వడం జరుగుతుంది. రైతుల విషయంలో మాత్రం మేము చాలా కేర్ తీసుకోమని కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని గురించి ఒక హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది బయట. ఎందుకంటే పబ్లిక్ వస్తారు, వాళ్ళకి ఏం ఐడియా ఉండదు, కంప్యూటర్లో ఏం ఉన్నది ఏం కదా అనేది కూడా వాళ్ళ ముందే వాళ్ళ సమక్షంలో వాళ్ళకి చూపెట్టి ఈ విధంగా ఉన్నది, మీరు ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. రేషన్ కార్డు గురించి ఇప్పుడు సర్వడాలు ఏం లేవు. కాకపోతే లిస్ట్ అవుట్ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా రెడీగా పెట్టుకోమను. ఆప్షన్ యాడ్ చేసుకోవడానికి కూడా ఇంకా ఆప్షన్ రాలేదు.